మీ అందరికీ తెలిసిన విషయమే, అమ్మ నాకు 11 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. ఆ తర్వాత నాన్నగారు షీనమ్మ పుట్టిన ఒక సంవత్సరంన్నరకే ఆయన కూడా క్రీస్తులో నిద్రించారు. చిన్న వయసులో అమ్మ చనిపోయింది కాబట్టి అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ అన్నీ కలిపి నాన్న పెంచారు. సో నాన్నతో ఎక్కువ అనుబంధం ముడిపడిపోయింది నాకు. ఆయన చనిపోయినప్పుడు తట్టుకోలేకపోయాను. హృదయం తల్లడిల్లిపోయింది, హృదయ వేదన అధికమైపోయింది. అది వర్ణనాతీతం అన్నమాట. ఆయనతో నాకున్న సంబంధం అంత గొప్పది. ఆ మనోదుఃఖంలో నేనున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా నన్ను ఆవరించాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి గొప్ప ఆదరణతో, ఆ తండ్రి స్థానంలో ఆయన నా పట్ల కనబరిచినటువంటి అపారమైనటువంటి ప్రేమ, ఆదరణ, ప్రోత్సాహము, ధైర్యంతో నేను మరలా తిరిగి మనిషిని అవ్వగలిగాను. నిజమే దైవజనమా. కుటుంబాల్లో మీరు అయిన వారిని కోల్పోయినప్పుడు హృదయ విదారకంగా ఉంటుంది పరిస్థితి. నేను నమ్ముచున్నాను ఆ సమయంలో ఒక వాక్కు ద్వారానో, ఒక పాట ద్వారానో, ఒక ప్రార్థన ద్వారానో, ఒక మాట ద్వారానో నీతో సంభాషించడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి, నీ కన్నీరు తుడవటానికి, నేనున్నానని చెప్పడానికి ఆత్మ దేవుడు ఆయన నీ యొద్దకు అత్యంత సమీపంగా ప్రతి పరిస్థితిని, ప్రతి సందర్భాన్ని వాడుకుంటూ ఆయన నీలోనికి చొచ్చుకొని వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం.